మన జీవితం కూడా జీవుడికి దేవుడికి మధ్యలో ఉండే వంతెన. ఇది నివాసం ఉండడం కుదరదు ఇక్కడ, దీన్ని దాటడమే ఎంతసేపు. జీవితాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే జీవితాన్ని దాటడానికి, అందుకని ఇక్కడ కూర్చోవడానికి కాదు. ఇక్కడ ఎలాగో కూర్చొని తెలుసును కదా, మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, మనం శాశ్వతం. అవి వెళ్ళేలోగా ఏం చేయాలో చేయడమే, అదే వేదాంతం. దాన్నే మనం ఉపనిషత్తుల రూపంలో తెలుసుకుంటున్నాం. దానికి చిన్నప్పటి నుంచి తల్లి నవనీతం పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, నవనీతానికి మనం 3-4 దశలు చెప్పుకున్నాం. ఇప్పుడు పాలు, పచ్చి పాలు ఒక దశ, కాచడం రెండో దశ, కాచిన పాలను తోడుపెట్టడం మూడో దశ, తోడుపెట్టిన పాలని చిలకడం 4వ దశ, ఆ వచ్చిన నవనీతం 5వ దశ. ఇక తర్వాత దశ ఏముందంటే దాన్ని కాస్తారు, నెయ్యి. ఆ నెయ్యినే యజ్ఞంలో వాడతారు, గమనించండి, ఇంకేం వాడరు. యజ్ఞంలో ఎప్పుడు ఆజ్యమే, హవిస్సు అంటే ఆజ్యమే. యజ్ఞం అగ్నికి ఆజ్యం పోస్తే కానీ